రామగుండం అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న విమర్శలను ఖండిస్తున్నాం. ఈరోజు రామగుండం నియోజకవర్గంలో మరి ఇక్కడి ప్రజల సహకారంతో గతంలో మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక షాప్ చైర్మన్గా కేబినెట్ హోదాలో మరి పనిచేసి ఈ ప్రజలందరికీ పేద ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిన వాటిని గుర్తించి రామగుండం ప్రజలందరూ కూడా గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించిన మరుసటి రోజు నుండే మక్కాన్ సింగ్ గారు ఈ రామగుండం ప్రాంత ప్రజలు మరి ప్రతి ఒక్క పేద ప్రజల ఆనందంగా ఉండాలి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పి నిరంతరం తపన పడుతూ ఎప్పుడు చూసినా రామగుండం ప్రజలే నా శ్వాస ధ్యాస అంటూ మరి అనేక నిధులు తీసుకువస్తూ ఈ రామగుండం ప్రాంత అభివృద్ధిని ఓర్వలేక మరి టీఆర్ఎస్ దద్దమ్మలు కొంతమంది అనేక విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శలను మేము ఖండిస్తూ ఉన్నాం. మరి వారు గెలిచిన మొదటి రోజు నుండే అనేక విధాలుగా కొన్ని పెద్ద నిధుల ద్వారా మరి TUFIDC నిధులు 100 కోట్ల ద్వారా ఈ యొక్క రామగుండం ప్రాంతంలో మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా రోడ్లు, డ్రైనేజీలు, స్ట్రీట్ లైట్స్ అనేక సంక్షేమ కార్యక్రమాలకు 100 కోట్లు తీసుకురావడం, అదేవిధంగా అమృత్ నిధుల ద్వారా 250 కోట్లు, అదేవిధంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా 10 కోట్ల నిధులు తీసుకువచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి బాటలు వేస్తున్న మన ప్రియతమ నాయకులు మక్కాన్ సింగ్ గారిని వారికి అభినందనలు తెలియజేస్తూ ఈరోజు మరి మక్కాన్ సింగ్ గారు సింగరేణి సంస్థ ద్వారా కూడా STFలు ఈ గోదావరికని ప్రాంతంలో వచ్చే కలుషిత నీరును గోదావరిలో డైరెక్ట్గా కలవకుండా STPల ద్వారా కూడా మరి అక్కడ పనులు చేపించడం చాలా గొప్ప విషయం. అదేవిధంగా అత్యంత గొప్ప చారిత్రాత్మకంగా ఈ రామగుండం B థర్మల్ పవర్ ప్లాంట్ను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, మన IT మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి సహకారంతో సుమారు 3,000 కోట్ల రూపాయల నిధులతోటి ఇక్కడ B థర్మల్ పవర్ ప్లాంట్ను స్థాపించడం అనేది చాలా గొప్ప విషయం. దాని ద్వారా ఇక్కడ వేలాది మంది నిరుద్యోగులకు ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా వారి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కలుగుతూ ఉన్నాయి. అదేవిధంగా OCP4 మేడిపల్లి OCP4లో కూడా 500 మెగావాట్స్తో ఒక విద్యుత్ హైడల్ ప్రాజెక్టును కూడా మరి వాటికి ప్రతిపాదనలు పంపించి అది కూడా త్వరలో పనులు ప్రారంభించడం అది ఒక గొప్ప విషయంగా చెప్తూ ఉన్నాం. అదేవిధంగా మన ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష రామగుండం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రుడాను తీసుకొచ్చిన గొప్ప నాయకుడు మన మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు. మరి అనేక విధాలుగా కూడా అదే సింగరేణి హాస్పిటల్లో ఒక ఖ్యాత ల్యాబ్కు సంబంధించి దాన్ని తీసుకురావడం, అదేవిధంగా మన మెడికల్ కాలేజ్ను అప్గ్రేడ్ దిశగా ప్రభుత్వం ద్వారా మరి చర్యలు తీసుకోబోతున్న తరుణంలో కొంతమంది TRS నాయకులు ఈ యొక్క విమర్శలు చేయడం చాలా సిగ్గుచేటు. చౌరస్తాలో మరి ఈ గోదావరికని పట్టణాన్ని ఒక హైదరాబాద్, వరంగల్ మరి పెద్ద పట్టణాలకు ధీటుగా ఉండాలని చెప్పి ఎమ్మెల్యే గారు ఒక మంచి సంకల్పంతో, ఆశయంతో ఈరోజు అనేక ఈ యొక్క పాత శిథిలావస్థితిలో ఉన్న క్వార్టర్స్ను సింగరేణి సంస్థ తొలగించి మరి ఈ యొక్క చిరు వ్యాపారులకు ఎవరికి కూడా నష్టం కలగకుండా మరి అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టడం ఇక్కడున్న ప్రజలకు ఎంతో ఉపయోగకరమైందని చెప్పి తెలియజేస్తున్నాము. మరి ఇప్పుడు మొన్న ఎవరైతే ఈ యొక్క గతంలో 10 సంవత్సరాలు ఉన్న TRS ప్రభుత్వ అధికారంలో మరి మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర గారు మరి సొంత బామ్మారిది నాలాను కబ్జా చేసి ఫంక్షన్ హాల్ నిర్మించడం వల్ల అక్కడ ఉన్న ప్రాంత ప్రజలకు సుమారు 200 మంది కుటుంబాలు వర్షాకాలంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొనడం చూసి వారి యొక్క రిప్రజెంటేషన్ మేరకు కలెక్టర్ గారు, ప్రభుత్వ అధికారులు వచ్చి నాలాను కూలగొడితే మరి ఈ చందర్ ఎమ్మెల్యే గారు వచ్చి తన బావ కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పి ధర్నాలు చేయడం, ఈ దొంగ దీక్షలు చేయడాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి 10 సంవత్సరాల అధికారంలో ఉన్న మీరు మరి ఈ ప్రాంత ప్రజలకు చేసింది ఏంటి? గుడ్డి గుర్రానికి పళ్ళు దోమినారా మరి అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ RFCల్లో ఉద్యోగాలు అమ్ముకొని అమాయక నిరుద్యోగ ప్రజలను గోసపుచ్చుకున్న విషయం అందరికీ తెలిసిందే. మీరు ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ఇసుక దందా, బూడిద దందా, బొగ్గు దందా, ల్యాండ్ కబ్జాలు చేయడము, నువ్వు చేసిన ఘనకార్యాలు మొత్తం ప్రజలు గమనించే నిన్ను మొన్న జరిగిన ఎన్నికల్లో పాతాళ లోకానికి తొక్కినా కూడా బుద్ధి రాకుండా
మళ్ళీ బయటకు వచ్చి బావ కోసం అని చెప్పి ఈ దీక్షలు ఇక్కడ అవని చెప్పి మా యొక్క ప్రీతమ నాయకులు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారిపై విమర్శలు చేస్తుండడం హాస్యాస్పదం. నీ విమర్శలు చేయడం అన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మరి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా మా యొక్క అభివృద్ధిని చేస్తున్న అభివృద్ధి ప్రదాత మక్కాన్ సింగ్ గారిని విమర్శిస్తే ఆకాశం మీద ఉమ్మేసినట్టే అని చెప్పి హెచ్చరిస్తున్నాము. ఇక మళ్ళీ విమర్శలు ఇట్లా చేసినట్లయితే మీకు తగిన బుద్ధి చెప్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం.